ఎస్ ఏ ఈ శాస్త్రీయ సేవ అంటే విద్యాపరమైన సేవ. 7 ప్రశ్నలు నువ్వు నేర్చుకోమంటున్నాను. ఒకటిది హూ, ఎవరు నువ్వు. ఒక వ్యక్తి ఫస్ట్ నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకైనా చెప్తూ ఉన్నప్పుడు, అభిప్రాయం చెప్తున్నప్పుడు, సలహా ఇస్తున్నప్పుడు, సూచన ఇస్తున్నప్పుడు, ఆలోచన చెప్తున్నప్పుడు, ఆ వ్యక్తి మనకి నిర్ణయం చెప్తున్నప్పుడు, ఇది ఎన్నుకోమని చెప్తున్నప్పుడు, ఇది ప్రోత్సహిస్తున్నప్పుడు, లేదా ప్రోద్బలం చేస్తున్నప్పుడు, లేకుంటే బలప్రయోగం చేస్తున్నప్పుడు, మన మీద ఘర్షణ పెంచుతున్నప్పుడు, మన మెడలు వంచి వానికి కావాల్సింది చేయించుకునే ప్రయత్నం, ఒకడు ఆకర్షించి వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, నిన్ను లొంగిపోయేలా చేస్తున్నప్పుడు, లొంగకుండా స్వచ్ఛగా స్వతంత్రంగా నువ్వు ఆలోచన చేయాలి. ఆలోచనకు 7 ప్రశ్నలు ఉన్నాయి బేట. మొదటిది, వారు ఎవరు, ఆ వ్యక్తికి నీ విషయంలో ఉన్న బాధ్యత ఏంటి గుర్తుపట్టాలి. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ వేయాలి, నువ్వెవరు, నీకు నా మీద ఏం బాధ్యత ఉందో చెప్పు. ఫస్ట్ నా జీవితం రేపు నష్టపోతే నువ్వు భరిస్తావా, నేను కష్టపడితే నువ్వు జవాబు చెప్తావా, నేను వెనుకబడితే నన్ను ముందుకు తోస్తావా, నా బరువు నువ్వు మోస్తావా, నా బాధ్యత నువ్వు స్వీకరిస్తావా, నా విషయంలో నువ్వు ఎంతవరకు కష్టపడగలుగుతావు, నీ జీవితంలో సంపద నా కోసం ఎంత ఖర్చు పెడతావో చెప్పు, నీ బలాన్ని ఎంత ఖర్చు పెడతావో చెప్పు, నీ సమయాన్ని ఎంత ఖర్చు పెడతావో చెప్పు, నీ శ్రమను ఎంత ఖర్చు పెడతావో చెప్పు, నువ్వెంత ఖర్చు అవుతావు నా కోసం చెప్పు. ఈ ప్రశ్న నువ్వు వేయి బయట. హూ అనే ప్రశ్న వేయి బయట. ఎవరు పడితే ఎవరు చెప్తే వినొద్దు నాన్న. టీవీలో యాడ్స్ వస్తే వినొద్దు, టీవీలో సినిమాలు వస్తే వినొద్దు, సీరియల్స్ వస్తే వినొద్దు, న్యూస్ వస్తే వినొద్దు. అది వింటికి సమాచారంగా స్వీకరించాలి తప్ప నీ జీవితానికి అది మార్గదర్శకత్వంగా నువ్వు భావించవద్దు. నీ బాధ్యత నీదే, ఎవరిది కాదు. నీ బాధ్యత నీదే. దాని పేరే శాస్త్రీయ సేవ అంటాం.